ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అందరూ దగ్గరికి వచ్చి కూర్చోనండి. దూరం దూరంగా కూర్చొని డిస్టెన్స్ పాటించండి. సరే, ఎంతవరకు పాటలు పాడారు కదా. ఇప్పుడు మొదటగా స్తుతి ఆరాధన జరుపుకుందాం. తర్వాత పాస్టర్ డి కొర్నేలియస్, పాస్టర్ దేవకృప దేవుని వర్తమానాన్ని అందిస్తారు. అయితే ఇవి లైవ్ ప్రోగ్రాం కాదు, ఇది అంటే వాళ్ళ ప్రసంగాలు రికార్డ్ చేసి అప్లోడ్ చేశాము. అదేవిధంగా ఈ వర్షిప్ కూడా మన గతంలో జరిగిన మన సభల్లోని స్తుతి ఆరాధన పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా కూడుకొని చాలా రోజులైంది స్తుతి ఆరాధన చేసి, అందుకని మీటింగ్లో స్తుతి ఆరాధనని అప్లోడ్ చేశాము. తర్వాత చెల్లి కృప, తమ్ముడు కొన్నిరక ప్రసంగాలు కూడా అప్లోడ్ చేశాము. ఇది మీరు ఎన్నిసార్లైనా వినొచ్చు. అంటే చాలామంది చెప్తున్నారు నెట్వర్క్ లేకపోతే డేటా అయిపోవడం వల్ల కొంతవరకు విని తర్వాత వెళ్ళకపోయామంటున్నారు. కాబట్టి ఎంతవరకు విన్నారో ఆ లింక్ను ఉపయోగించి, మేము లింక్ పంపుతున్నాం కదా, ఆ లింక్ను ఉపయోగించి ఆ మిగతా మరీ వినొచ్చు. ఎన్నిసార్లు వినొచ్చు. ఇదే కాదు, లైవ్లో మనం చెప్పే వాక్యం కూడా, ఆ లైవ్ ప్రసంగాలు కూడా మీరు అప్పుడు లైవ్లోనే కాదు, అయిపోయిన తర్వాత మరలా ఎన్నిసార్లు పెట్టుకొని వినొచ్చు. దేవుని బిడ్డలారా, గతంలో వారానికి 5-6 సార్లు మనం కుటుంబ ప్రార్థనలోని కృతజ్ఞతా ప్రార్థనలు మనం కూడుకొని స్తుతించేవాళ్ళం. ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి దైవజనులు చెప్పిన వాక్యాన్ని మన సంఘంలో మన వాక్యాల్లో మరలా విందాం. వినండి. ప్రతిసారి దేవుని వాక్యాన్ని వినండి. చెప్పిన వాక్యాన్ని మరలా వినండి. లైవ్లో వాక్యాలు, ఈ వాక్యాలు కూడా మరలా వినండి. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ బెల్ ఉంటుంది, ఆ గుర్తుని కూడా మీరు టచ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తే మీరు వినొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఈ వాక్యాన్ని మరలా వినొచ్చు. ఇది అప్లోడ్ చేసింది తర్వాత కూడా మనం వినొచ్చు. కాబట్టి గమనించండి. ఇప్పుడు మొట్టమొదటిగా స్తుతి ఆరాధన, ఇది మన గత సభల్లో మీటింగ్లో జరిగిన స్తుతి ఆరాధన. తర్వాత పాస్టర్ దైవకృప చెల్లి చెప్పిన ప్రసంగాన్ని వింటారు. ఆ తర్వాత చిన్ని పాట, తర్వాత పాస్టర్ కొర్నేలి తమ్ముడు చెప్పిన ప్రసంగాన్ని వింటారు. ఆ తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో ఆరాధన ముగించుకుందాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పెట్టినారు. ఎంతవరకు మీరు పాటలు పాడుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆయన స్తుతిద్దాం. కళ్ళు మూసుకోనండి, చేతుల పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా, నీ మాట మనిషిని బ్రతికించేది ప్రభువా. నీ మాట ఎండిన ఎముకలకు జీవం పోసేది ప్రభువా. నలిగిన వారికి ఆదరణ తెచ్చేసేది ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడవా యేసయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా. ఒకసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి. రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా చెబుతాం దేవుడికి. నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి, నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి. నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి, నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి. మాట్లాడు అని చెప్తాం. నాతో మాట్లాడి యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను ప్రభువా. నాతో మాట్లాడి యేసయ్యా, మాట్లాడు, నాతో మాట్లాడు.
ఒకసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి. అవును ప్రభు, నీ స్వరము లేనందువలనే ప్రభు నా జీవితంలో ఎంత కష్టాలు వచ్చాయి ప్రభు. నా జీవితం ఎదుగు పొదుగు లేకుండా పోయింది. నీవు నాతో మాట్లాడాలి, నీ నుండి దూరం అయిపోయాను ప్రభు. కాము పనులు చేస్తున్నాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు. మరొకసారి నాతో మాట్లాడవా, మరొకసారి నాతో మాట్లాడవా, మరొకసారి నాతో మాట్లాడి ఎరుసయ్యా, నాతో మాట్లాడి ఎరుసయ్యా, మరొకసారి నాతో మాట్లాడి ఎరుసయ్యా, మాట్లాడి ఎరుసయ్యా, మాట్లాడి ఎరుసయ్యా, మరొకసారి నాతో మాట్లాడు ప్రభు. మాట్లాడు ప్రభు, మాట్లాడు యేసయ్యా, మాట్లాడు యేసయ్యా. భాషలో మాట్లాడు, భాషలో మాట్లాడి దేవుడు స్తుతించండి. మిగతా వారు దేవుడు స్తోత్రం చెల్లించండి. ఎవరు నిశ్శబ్దంగా ఉండదు. యేసయ్యా, నీ వందనాలు ప్రభువా. వేదన ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా, నీ ఆత్మతో సంధించండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని సంధించండి ప్రభు. ఒక్కొక్కరిని సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ మధ్య సంచారం చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తాకనివ్వండి, ఆయన మిమ్మల్ని తాకనివ్వండి. మనస్ఫూర్తిగా గట్టిగా దేవుని స్తుతిద్దాం, గట్టిగా దేవుని స్తుతిద్దాం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. యేసయ్యాను తాకండి, పరిశుద్ధాత్మను తాకు, పరిశుద్ధాత్మను తాకండి, పరిశుద్ధాత్మను తాకండి, పరిశుద్ధాత్మను. నోరు తెరవండి, నోరు తెరిచి దేవుని ఆహ్వానించండి. అపోస్తలు ఏ విధంగా అభిషేకించాము, నేను అభిషేకించి చేస్తాయా, నేను అభిషేకించి చేస్తాయా. నీ పరిశుద్ధాత్మ నింపు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నింపు ప్రభా. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడే పరిశుద్ధాత్మ ప్రతిపక్షంగా అందరూ నోరు తెరుద్దాం, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ రిబా బాబా 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 ఓ రిదా నా 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 శివన బాబా 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 ఓ రిదా నా 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 బాబా బాబా ఓ రిబా బాబా 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 పరిశుద్ధాత్మకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఓ రబా బాబా రిబా బాబా బాబా రుషిదా ఖదరా రిబా బల 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 రిలందర షందర ఖుదర షందర రిబా బల 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 షందర రిలందర ఖుదర షందర రిబా బల రిబా బాబా బాబా రిఖుదర షందో రిబా ఖుదర షందో బాబా నాయసే నింపు నా నింపు నా నింపు నా నింపు నా నింపు నింపండి ప్రభు, నింపండి ప్రభు. ఇప్పుడే పొందుకుంటూ చేస్తున్నాడు, ఇప్పుడే పొందుకుంటూ పశుధాత్మ, ఇప్పుడే పొందుకుంటూ పశుధాత్మ పొందని చేస్తున్నాము, పశుధాత్మను పొందని చేస్తున్నాము. నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. ఓ
కొద్దిసేపు మౌనంగా ఉందాం, కొద్దిసేపు మౌనంగా ఉందాం. మన రెండు చేతులు జోడించి ప్రభు నీ ఆత్మను నింపినందుకు వందనాలు ప్రభు. అయ్యా భాషవరంతో నింపినందుకు వందనాలు ప్రభు. అదే విధంగా వెండి వలె నేను విమోచింపబడతాను ప్రభా. ఓ ఆ పల్లకి వెండితో చేయబడినట్లుగా, వెండి స్తంభాలు చేయబడినట్లుగా నేను విమోచింపబడతాను ప్రభా. పాపం నుండి, లోకము నుండి నేను విమోచింపబడతాను ప్రభా. అదే నేను అసలు ఉండనేకూడదు ప్రభా. ఖచ్చితంగా నేను ఎత్తబడాలి ప్రభా. అయ్యా నేను నీతో పాటు ఎత్తబడి నేను 7 ఏళ్ళ నుండి ఆ 1000 ఏళ్ల ప్రభా రాజ్యపాలనలో ఆ కొత్త ఆకాశం, కొత్త భూములు సదాకాలం నీతో కలిసి నేను జీవించాలి ప్రభా. అయ్యా ఎవ్వరు విడవబడినా నేను మాత్రం విడబడకూడదు ప్రభా. అయ్యా నీ రాజ్యంలో ఖచ్చితంగా ఎత్తబడాలి ప్రభా. అటువంటి స్వచ్ఛత, అటువంటి పరిశుద్ధత ప్రభా, అట్టి విధంగా మమ్మల్ని నడిపించుకొని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గారు రాసిన గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. కాసేపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రములు 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 ప్రభా. ప్రియ పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నీ కృపాసనాన్ని చేరుతుండగా ప్రభా, మా మధ్యకు మీరు రండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా. మేము చేయవలసిన మార్గాన్ని మీరు మాకు తెలియచేయండి ప్రభా. మేము నడవలసిన త్రోవను మాకు తెలపండి ప్రభా. మీ వాక్యాన్ని మేము వింటుండగా ప్రభా, ఒప్పింపు ఆత్మను మాకు దయచేయండి ప్రభా. తండ్రి, ఈ వాక్యం విన్నప్పుడు ప్రభా నాయన కనీసం ఒక్కరైనా మారు మనసు పొందడానికి నీ సహాయం దయచేయండి. పశ్చాత్తాపాత్మ దయచేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యం విని సరైన రీతిలో నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యెషయా గారు చెబుతున్న మాట, రక్షింపనేరక ఈనినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఈనినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన దేవునికి రక్షకుడు అనే పేరుంది. యెషయా గారు చెప్తున్నారు 9వ అధ్యాయంలో 6వ వచనంలో, ఏలియనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని. అలాగే మత్తయి సువార్తలో యేసేపు గారితో దేవుని దూత గబ్రియేలు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన తన ప్రజల పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. మన దేవుడు రక్షించే దేవుడు. రక్షింపనేరకినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది 10వ అధ్యాయంలో, ఇదిగో నేను బలిష్ఠుడైన వేరొక దూతను చూచాను, ఆయన చేతిలో తెరువబడి ఉన్న ఒక పుస్తకం ఉంది, ఆయన
కుడిపాదము సముద్రం మీదను ఎడం పాదము భూమి మీదను ఆయన వేశాడు అని. అంత గొప్ప దేవుడు, ఆకాశానికి సరిపోయిన దేవుడు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో వ్రాయబడింది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్తున్నాడు. ఇంకా ఆ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ 14వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది ఏమనంటే, ఇదిగో ఆయన చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఒక్కొక్క నక్షత్రంలో కొన్ని వేల సూర్యులు, పాలపుంతలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి నక్షత్ర సమూహాలు కలిగిన ఆ 7 నక్షత్రాలు ఆయన చేతిలో పట్టుకుని ఉన్నాడు. అంత గొప్ప దేవదేవుడు. రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన చెయ్యి కురుచు కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, నీతిమంతులను రక్షించుటకు యెహోవా కన్ను లోక సంచారము చేయుచున్నది. కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది, దీనుల మరలను వినడానికి ఆయన చెవులు ఒగ్గి ఉన్నాడు. అంత గొప్ప దేవాది దేవుడు. ఇంకా ఆయన అంటున్నాడు కదా, యెహోషువ గారితో చెప్తున్నాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండేదను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదవుతుంది, నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు. నీ శత్రువులు నీ పాదముల ధూళి నాకుతారు, నిన్ను విడువను, నువ్వు గమ్యస్థానం చేరే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు. ఇంకా నిర్గమాకాండంలో వ్రాయబడింది ఏమనంటే, నీ శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధుని, నీకు ముందుగా నా దూతను పంపుతాను అని చెప్పిన ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఎందుకు ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు ఆయన దయను, ఆయన కృపను ఎందుకు వదిలేశాడు? ఆయన అంటున్నాడు యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఏ తల్లైనా తన చంటి బిడ్డను మరుచుస్తుందా? ఏ తల్లైనా తన బిడ్డను మరిచినా మరవచ్చును కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కున్న దేవుడు. హిజ్కియా గారు ఏడుస్తుంటే అన్నాడు, ఇదిగో నువ్వు కన్నీళ్లు విడిచిడి చూచి తిని గనుకానికి 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చాను అన్నాడు. మన కన్నీళ్లను చూసి కరిగిపోయే దేవుడు, మన ఆపదలో ఉన్నప్పుడు వెంటనే మనం రక్షించడానికి వచ్చిన దేవుడు ఎందుకు ఆయన కఠినంగా మారిపోతున్నాడు? ఎందుకు ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అంటే, ఆ 1వ అధ్యాయం 3వ లైన్లో వ్రాయబడింది చూడండి, బైబిల్ తెరిచి చూద్దాం. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. ఎవరో మన మీద కంప్లైంట్లు ఇవ్వడం కాదు, మీ పాపములు మీ దోషములే మీ దేవునికి మీకు అడ్డముగా వచ్చెను. 2వ వచనంలో అంటున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపాలు ఆయనకి మనకి అడ్డుగా వచ్చేస్తున్నాయి. మనం ప్రార్థన చేయటానికి, మనం మోకరించినప్పుడు, మనం ప్రార్థన చేయటానికి మనం కూర్చునున్నప్పుడు మన ముఖం ఆయనకి కనబడకుండా, ఆయన ముఖం మనకి కనబడకుండా మనం చేసిన దోషాలు, మనం చేసిన పాపాలు ఆయన్ని మనకి దూరంగా చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ దోషములు మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచు ఉన్నది. యెషయా గ్రంథము తెరిచి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివితే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా,
దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. కాబట్టి దాన్ని కను తేకండి. అమావాస్య, విశ్రాంతి దినము, సమాజ కూటం ప్రకటన జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుటమానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. విధవరాల పక్షమున వాదించుడి. దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? దేవుడు మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని అసలు నిర్మించాడు? మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో ఆదాము గారితో దేవుడు సాయంకాలం చల్లపూట ఆటలాడుకునేవాడంట, మాటలాడుకునేవాడు. అలాంటి ఆదాము ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడంటే, ఆదామా నువ్వెక్కడని ఎదుక్కునే పరిస్థితికి మానవుడు వెళ్ళిపోయాడు. ఈనాడు చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ ఈ భక్తి ఎలాగుందంటే కేవలం ఆర్టిఫిషియల్గా తయారైపోయింది. దేవునితో మాట్లాడే అనుభవం నుంచి, దేవునికి ఇష్టంగా ఉండే అలవాట్లలో నుంచి ఎంతమందికి సువార్త చెప్పాము, ఎంతమందిని రక్షించాము, ఎన్ని గుడులు కట్టాము, ఎంత ఆస్తి సంపాదించుకున్నాం, ఫైనాన్షియల్గా, సోషల్గా ఎంత పేరు సంపాదించాము. తీరిక లేకుండా దేవుని సేవ చేసేస్తున్నాం. తీరిక లేకుండా ఆరాధనలకు వెళ్ళిపోతున్నాం. ఆరాధనలకు వెళ్ళిపోవడమా దేవుడికి కావాలి? ఆయనతో గడిపే సమయాన్ని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఎలాగ మనం ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. మా కుటుంబం అనుభవం నుంచి చెప్తున్నాను. చిన్నప్పుడు మా కుటుంబ ఆరాధనలో ఉండేటప్పుడు నాన్నగారు మా కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మేము చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము పడుకుండిపోతున్నామని నాన్నగారు ప్రార్థన ముగించాలని ఆశపడి ఆమెనని చెప్తుంటే దేవుడు అనేవాడు, ఆగు, ప్రార్థన ప్రారంభించడమే నీ వంతు, కానీ ప్రార్థన ముగించడం నీ వంతు కాదు. ఇంకా ప్రార్థన చేయి, నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయి అనేవాడు దేవుడు. నాన్నగారు అయ్యో మేము చిన్నపిల్లలు భోజనం చేయకుండా పడుకుండిపోయారని మరలా ఒక అరగంట ప్రార్థన చేసి మరలా ముగించుతుంటే, లేదు, ఎంతసేపు నీ సేవ, నీ పిల్లలేనా, నేను నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, నేను నీతో గడపాలనుకుంటున్నాను, నువ్వు ఎంతసేపు సేవ అని పైన తిరుగుతున్నావు, నువ్వు నాతో గడపట్లేదని దేవుడు నాన్నగారితో పోట్లాడిన దినాలు, అనేక దినాలు నాకు తెలుసు. ఈనాడు మన క్రైస్తవ సమాజం ఎలాగైపోయిందంటే అంత సెల్ఫిష్నెస్గా మారిపోయింది. దేవుడికి ఎలాంటి భక్తి అవసరం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే 58వ అధ్యాయంలో చాలామంది ఇప్పుడు మనలాగే అడుగుతున్నారు. చూడండి, 58వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఉపవాసాలు ఎందుకుంటున్నామండి? అంతా బిజినెస్సే. మనం ఉపవాసం ఉంటే మనకు సహాయం అవుతుంది, మనం ఉపవాసం ఉంటే మన పనులు అయిపోతాయి. మనకి ఏదైనా అవసరం ఉంటే, మనకి ఏదైనా పనులు జరగాలనుకుంటే, ఇదిగో ప్రభు నేను నీకు ఎంత ఇస్తాను, ప్రభు నేను ఇది నీకు ఇది చేస్తాను. బిజినెస్ డీల్ మాట్లాడుకున్నట్టే దేవునితో మాట్లాడుతున్నాం తప్ప హృదయపూర్వకంగా మనం దేవునితో
ఏనాడైనా మన వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడామా? చాలామంది దేవుని వాక్యాన్ని చాలా పెడచెవిన పెడుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ 59వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు కదా, చూడండి 3వ వచనంలో కూడా, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. నీతిని బట్టి సాక్ష్యం పలకాలి, నీతిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి. ఈ కాలంలో నీతి అనే పదం ఎక్కడా దొరకట్లేదు. యేసయ్య అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఆనందించి సంతోషించి గంతులు వేయండి. కాబట్టి ఈనాడు చాలామంది నీతిని వదిలిపెట్టేసి అక్రమమైన పద్ధతుల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా ఉన్నారు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య స్థితిలో ఉన్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండమంటే ప్రభు సంస్కారంలో పాల్గొంటేనే పరలోకంలో వెళ్ళిపోతారని తాగేసి వచ్చి ప్రభు సంస్కారం తీసుకుంటున్నారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అక్రమమైన పద్ధతుల్లో భర్తలుంటుండగా భార్యలుంటుండగా వారిని మోసం చేస్తూ బంగారం సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇప్పుడే కాలం ఉంటుండగానే గొప్పవాళ్ళు అయిపోవాలని అక్రమమైన పద్ధతుల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఈ కాలంలో మనం చూస్తుంటే భోజనాలు మీటింగ్ పెట్టేసుకుంటే, కానికెట్టి ఇచ్చేసుకుంటే దేవుడు నా పాపాలు క్షమించేస్తాడు, నా తప్పులు క్షమించేస్తాడు. ఇది ఒక రకమైన దేవుడికి లంచం ఇవ్వాలని చాలామంది చూస్తున్నారు. దేవుడికి లంచాలు ఇచ్చి ఆయన పక్షంగా చేసుకోవాలనుకుంటున్నారు. దేవుడు అలాంటి లంచాలకి వంగిపోయే దేవుడు కాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన అంటున్నాడు కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారిని ఆయన సహిస్తానంటున్నాడు. అలాంటి వారి ప్రార్థన ఆయన ఆలకిస్తానంటున్నాడు. అసలు ఈ దినాల్లో మనుషులు చెడిపోవడానికి కారణం ఉండి పాస్టర్లే. చాలామంది నీకు ఆశీర్వాదం కావాలా, నీకు స్వస్థత కావాలా, నీకు మేలు కావాలా, అయితే ఇక్కడికి రండి అంటున్నారు. కానీ తీర్పు ఉంది, దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు, ఆయన శిక్ష ఉంది, ఆయన తీర్పు చాలా కఠినంగా ఉంటుంది, నరకం ఉంది. ఒకరోజు తీర్పులో నిలబడాలని గద్దించే పాస్టర్లు ఈనాడు కరువైపోయారు. ఈనాడు గద్దింపు అంటే చాలామందికి ఇష్టం ఉండటం లేదు. గద్దించే వాళ్ళు దేవుని దాసులుగా ఉంటే అలాంటి వాళ్ళు తీసేసి ఎవరైతే మేగుతారో, ఎవరైతే నెమ్మదిగా మాట్లాడతారో, పైన ఆయింట్మెంట్లు పోస్తారో అలాంటి పాస్టర్ల వాక్యాలనే కోరుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో, ఇదిగో ఆదరణకర్తని మీ మధ్యకి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చియు నాశనాన్ని గూర్చియు తీర్పును గూర్చియు ఆయన మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడుంటే నువ్వు పాపం చేయలేవు, పరిశుద్ధాత్ముడుంటే నువ్వు పాపాన్ని చూడలేవు, పరిశుద్ధాత్ముడుంటే నువ్వు పాపాన్ని ప్రేమించలేవు. పరిశుద్ధాత్మ పొందేస్తున్నారు, చుట్టుపేకలు మానట్లేదు. పరిశుద్ధాత్మ పొందేస్తున్నారు, అక్రమమైన పనులు మానటం లేదు. పరిశుద్ధాత్మ పొందేస్తున్నారు, తాగేసేస్తున్నారు. అలాంటి వాళ్ళకి పరిశుద్ధాత్ముడు కాదు, అది డ్రమ్ము స్పిరిట్. కేవలం గుడిలో డ్రమ్ము వాయించగానే నువ్వు గెద్దుతున్నావు తప్ప పరిశుద్ధాత్ముడు నీలో నిజంగా లేడు. నీలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు అలాంటి పనులు చేయలేవు. దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే, నీ దగ్గరికి రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయనకి ఏది ఇష్టమో మొట్టమొదటిగా మనం చేయాల్సింది, మనం చేతులు అపవిత్రమైపోయాయి అనే విషయాన్ని మనం గమనించాలి. పక్కోళ్ళ మీద నింద వేయడం అనేసి, నేను దేవునికి కష్టం కలిగించాను, దేవునికి నేను ఇబ్బంది కలిగించాను, దేవుడు నా వల్ల బాధపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, విననల్లని ప్రజల నిమిత్తము దూరానుగా పోయి నేను సంతాపపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ప్రియ దేవుని బిడ్డలారా,
మన నిమిత్తం ఆయన ఎంతగా ఏడుస్తున్నాడంటే, నాకు తెలిసి ఏ తల్లి తన బిడ్డను కావాలని వదిలిపెట్టదు, ఏ తండ్రి తన బిడ్డల్ని చిక్కుల్లో వదిలిపెట్టాడు. కానీ మన పరమ తండ్రి అనే దేవుడు ఆయన అంటున్నాడు కదా, మీలో ఎవరికైనా కుమారుడు ఉంటే అతను కనుక గుడ్డును అడిగితే తేలినిస్తాడా, చేపను అడిగితే రాయినిస్తాడా, మీ పరలోకపు తండ్రి వారికంటే మంచివాడు కాదా? ఇంత పరమ తండ్రి, మన కోసం ఆలోచించే తండ్రి ఎందుకు మన పట్ల ఇంత మౌనం వహిస్తున్నాడంటే ఒకసారి ఆలోచిద్దాం ప్రియ దేవుని బిడ్డ. ఆయన మన నిమిత్తం, మనం చేసిన పనుల నిమిత్తం ఎంతగా బాధపడ్డాడో, ఎన్నిసార్లు ఆయన కృంగిపోయాడో, ఎవ్వరికీ చెప్పుకోలేక ఆయన ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కూడిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తన కృప, తన శాంతి, సమాధానం మనందరకు మెండుగా దయచేయను గాక. మరి గత ఆదివారం మనకు పునరుద్ధాన పండుగ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మరి మరణించి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ద రిజరక్షన్ అనేది కేవలం యేసుక్రీస్తు కోసం మాత్రం రాయబడి ఉంది. భూమి మీద ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, మళ్ళీ ఎవరు తిరిగి లేగలేదు. కానీ కేవలం యేసు ప్రభువు ఒక్కడు మాత్రమే ఆయన చెప్పిన విధంగా మరి మరణించి మరలా 3వ దినాన్ని తిరిగి లేచి మరి శిష్యులు కనబడి 40 దినాలు భూమి మీద ఉండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూపి అందరూ చూస్తుండగానే యేసు ప్రభువు వారు పరలోకానికి ఆరోహణం చేయడాన్ని మనం చూస్తాం. మరి ఈ ఆదివారం నాడు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఆయా గృహాల్లో మీరు ఉంటూ దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారని నమ్ముతూ ఉన్నాం. మీరు అటు ఇటు తిరగండి, దేవుని వాక్యం దగ్గరికి వద్దాము, అందరూ కూర్చోనండి. బైబిల్ దాంట్లో ఒక చక్కని చిన్న విషయాన్ని మాట్లాడుకొని కొద్ది నిమిషాలు మాట్లాడుకొని ముగించుకుందాం. యేసు ప్రభువారు
ప్రజల యొక్క వారి యొక్క భక్తి ఎలా ఉండాలి, వారి మనసు దీని మీద ఉండాలి అనేది యేసుప్రభు వారు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనిషి ఏ విధంగా ఉండాలనేది యేసుప్రభు వారు ఉపమానం చెప్పాడు. ఆయన ఉపమానం లేకుండా యేసుప్రభు వారు ఏ వాక్యాన్ని బోధించలేదని మనం సువార్తల్లో మనం చూస్తాం. ఎందుకంటే ఉపమానం చెప్పి దాని మూలంగా యేసుప్రభు వారు సందేశాన్ని అందించేవాడు అందరికీ. తద్వారా అందరికీ వాక్యం చాలా క్లియర్గా అర్థమయ్యేది. యేసుప్రభు వారు మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అక్కడ చక్కని విషయాలు యేసుప్రభు వారు పరలోక రాజ్యం అనేది ఎలాగుంటుందో అనేది ఆయన చూపుతాడు. 22వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పిండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పిండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు ఆయన తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకు పోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధంగా ఉన్నది, పిండ్లి విందుకు రండని పిలువబడిన వారితో శుభ్రని వేరే దాసులను పంపిన కానీ వారి లక్ష్యం చేయక ఒకటి తన పొలమునకును మరి ఒకటి తన వర్తమునకు వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపబడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంలో తగలపెట్టించాను. అప్పుడు అతడు పిండ్లి విందుకు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గాలకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పిండ్లి విందుకు పిలువబడిన తన దాసులతో చెప్పాను. ఇది యేసుప్రభు వారు పరలోక రాజ్యానికి రమ్మని ప్రభు ఆహ్వానిస్తే మాకు ఈ దేవుని మోయలేమండి, మీ దేవుడి దగ్గర మేము రాలేమండి అని చెప్పి చాలామంది సోకలు చెప్పేవారి కోసం యేసుప్రభు వారు చెప్పిన చక్కని మాటలు ఇవి. ఇక్కడ ఉపమానాన్ని బోధిస్తున్నాడు యేసుప్రభు వారు. ఏంటి అంటే అక్కడ ఒక దేశాన్ని ఏలే రాజు, ఆ రాజుకు ఉంది ఒక కొడుకు, ఆ కొడుకు పెళ్లి చేస్తున్నాడంట. మరి రాజు కొడుకు పెళ్ళి అంటే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఆ విద్య చేస్తున్నప్పుడు రాజు తన హోదాలో ఉన్న వారందరినీ, తనతో ఈక్వల్గా ఉన్న వారందరినీ కూడా తనతో సమానంగా ఏదైనా రీచ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మరి పెండ్లి విందుకు రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత మరి ఆ వివాహానికి సంబంధించి మంచి విందు ఏర్పాటు చేస్తూ ఆ యొక్క విందు కంప్లీట్ అయిపోయిన తర్వాత, విందు సిద్ధమైన తర్వాత తన దాసులందరినీ పంపించాడు. ఎవరికైతే మరి ఆహ్వానించాడు వారందరి దగ్గరికి కూడా తన పనివారిని పంపినప్పుడు వారంట రాలేదంట. వాళ్ళు ఏమంటున్నారు, ఒకడు అంటున్నాడు నేను వ్యాపారం చేసుకోవాలని నాకు ఖాళీ లేదని ఒకడు అన్నాడంట. ఒకడేమో నాకు పొలం పని ఉందని చెప్పేసి ఒకటి తీసుకుని వెళ్ళిపోయారంట. కొంతమంది ఏమో మరి ఆ పంపబడిన దాసుల్ని అవమానపరిచి కొంతమంది కొట్టేసి చంపేశారని చెప్పేసి వ్రాయబడి ఉంది. కాబట్టి అదే విషయాన్ని యేసుప్రభు వారు సువార్తలుగా చాలా క్లారిటీగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఒకడంట పొలానికి పోయాడని, ఒకడేమో మరి నాకు పెండ్లి అయింది నా భార్యను సంతోషపెట్టాలని ఒకడు అన్నాడట, ఒకడేమో ఎడ్లు బాగా ఉన్నాయి లేవో దాని పనితనం చూడాలని నేను వెళ్తున్నానని చెప్పి ఒకడు చెప్పి ఈ విధంగా సోకలు చెప్పి ఏ ఒక్కరు కూడా విందుకు రాలేదని, వారు ఉద్దేశపూర్వకంగానే విందుకు రాకుండా ఉన్నారని చెప్పి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దానికి అతను బాధ కాదు కానీ తన దాసులు కొంతమంది కొట్టి అవమానపరిచి చంపేశారంట. ఆ విషయాన్ని గమనించిన రాజు ఆ యొక్క పిలువబడిన వారందరి మీద కోపపడి వారున్న పురములను శుభ్రను అగ్ని చేత తగలబెట్టించి వాళ్ళందరినీ సంహరించారని అక్కడ వార్త చెప్తున్న మాట ఏంటంటే, పిలువబడిన వారు చాలామంది పిలిచారు కానీ వారు రాలేదు కాబట్టి విందు ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వడానికి వీల్లేదు. కాబట్టి మీరు వెళ్ళిపోయి రాజమార్గాలకు పొండి కనబడే ప్రతి వారిని కూడా పిండి విందుకు పిల్లండి అని తన దాసులతో చెప్పినప్పుడు ఆ విందేశాలంతా కూడా వారితో నిండిపోయిందని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రభు ఆయన రమ్మన్నప్పుడు దేవుని దగ్గరికి రాకపోతే అది మనకే నష్టం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చక్కని విషయాలు తెలియజేస్తాడు. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ వచనంలో అంటున్నాడు, నీ క్షేమకాలంలో నీ ఎదుకు వచ్చాను, నా మాట వినవయ్యా అన్నాను కానీ వినను అన్నావు. అసలు విననటం నీకు బాల్యం నుండి నీకు వాడిక అయిపోయింది అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ప్రభువు చెప్తాడు ఆ మాట వినవయ్య అంటే, నేను విననంటాము. వినకపోతే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఎందుకంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అన్నీ అనుభవిస్తారు. లేదు నేను విననంటావా, మీరు ఖడ్గం పాలైపోతారని ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము దేవుని మాట వింటే ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ప్రభువు తన యొక్క ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరిని శిక్షించడండి, దేవుడు వ్యక్తిగతంగా ఎవరికి హాని చేయడు. ఆయన మాట వింటే దేవుడు ఎంతో ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే, నీ దేవుడు నీ యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మాటలను కానీ జాగ్రత్తగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి.
పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, భూఫలము, నీ దుఃఖడెద్దులు, పాడి, పంట అవన్నీ కూడా దీవించబడతాయి. నువ్వు లోపల ఉన్నా, నువ్వు వెలుపటి ఉన్నా దీవించబడతావు. నీ దుఃఖడెద్దులు, గొర్రె మేకల మందలు అవన్నీ దీవించబడతాయి. యెహోవా నీకు ఇస్తున్న ఆ దేశంలో నీ దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తొగగా నియమించుడు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు అని చెప్పేసి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు అక్కడ చెబుతున్నాడు. మనం ఆయన మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి దాచిపెట్టాడు. కానీ దేవుని మాటలు మనం ఖాతరు చేయకుండా దేవుని మీద మనం తిరుగుబడి ఆయన దగ్గర రాకుండా పోవడం వల్ల దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని దేవుడు ఉగ్రతకు మనం పాలైపోతున్నాం. కాబట్టి ప్రభువు ఆయన రమ్మన్నప్పుడు మనం రావాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఎంతో ఆశీర్వాదం. అక్కడ యెషయా గ్రంథంలోని 65వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, బైబిల్ గ్రంథాలు తీయండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. న్యాయపు విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెతకిన వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచూ ఉన్నాను. కానీ తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతిలో చాపుచున్నాను. ప్రభువుని వెతకిన వారికి ప్రభు దొరికాడంట. ఆయన దగ్గర ఆలోచన చేయవారికి వారి మాట ప్రభు ఆయన నడిపించాడట. కానీ దేవుని మాట వినకుండగా మధ్య తన చెడు మార్గాలకు అలవాటైపోయి వారు లోబడిన ప్రజల వైపు వాళ్ళు ఇప్పటికైనా మారుతారా అని చెప్పి దేవుడు దివారాత్రి తన చేతులు చాపి వారందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మాట వినాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయన వస్తే మన ఆశీర్వాదాలు పొందుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రాజు మాట విన్నారు కదా వాళ్ళు, రాజు కోపానికి వాళ్ళు ఆహుతి అయిపోయారు. కానీ ఆ విందు మాత్రం ఎప్పుడు కూడా ఖాళీగా లేదండి. పరలోకం అనేది దేవుడు నిర్మించుకోలేదు, ఖాళీగా పెట్టడం. నేను రానంటే ఇంకా ఎంతమంది దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యోహాను గారు చెప్తున్నాడు, అసలు పరలోకం అనేదంట పూర్వకాలం నుంచి బలత్కారంతో నిండి ఉందంట. బలవంతులు అందరూ వెళ్ళగలుగుతారు. ఎవరైతే పరలోకం పోవాలని ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు. నేను రాను అంటే పరలోక రాజ్యం నుండి అక్కడ చోటేమీ లేదు. మనం ఎంతో భక్తిగా ఉండి, ఎంతో యథార్థంగా ఉండి, మనం ప్రభు కొరకు యథార్థంగా జీవించి అనేకమైన ఆత్మలను ప్రభు దగ్గర తీసుకుని వచ్చి దేవుని నియమించినటువంటి యొక్క కట్టడాలని మనం పాటిస్తేనే పరలోక రాజ్యంలో ఉంటాం. తప్ప మనము ఏదో మామూలుగా ఉడతాభక్తి చేసేస్తే మన పరలోక రాజ్యం మనం వెళ్ళమని ఆయన వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు మనం విన్నప్పుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుతాము. పాపం కప్పంట వెళ్తున్నట మంచి ఎడారులని ఆ ఇసుక మీద వెళ్తున్నప్పుడు ఎండ బాగా కాగుతూ ఉంది. మరి ఆ పాము ఒక మిడినాకు వెళ్ళిపోతుందంట. అది ఎక్కడ కూడా తలదాచుకోవడానికి ఎక్కడ కూడా దానికి ఖాళీ లేదు. అప్పుడు వెంటనే ఆ ఎండలోని ఒక్కసారి ఇలాగా తోక తిప్పి పడగలేపిందంట. పడగలేపితే చిన్న నీడొచ్చింది. ఆ విధంగా ఉన్నప్పుడు కప్ప కూడా అదే ప్రయత్నంలోని నీడ కోసం ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోతుందంట. కానీ చిన్న నీడొచ్చింది, అమ్మయ్య బ్రతికినానికి ఉందంట. ఆ కప్ప పడగ నీడలోకి వెళ్ళిందంట. బాగా దొరికిందని చెప్పేసి నేను కష్టపడుకుంటేనే ఆహారం నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఆ యొక్క కప్పని మింగేసిందంట. ఈనాడు ప్రజలు కూడా ఎక్కడ పోతున్నారంటే మింగేసి వాడు సాతాన్ యొక్క ఉచ్చులోకి పోతున్నారు, సాతాన్ కొరలోకి వెళ్ళిపోతున్నారు, దాని నోట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే పేతురు గారు అంటున్నాడు, పేతురు పత్రికలో మనం చూసినట్లయితే, మీ విరోధికి అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మింగేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. కాబట్టి మరణం అనేది ఎవరిని మింగేద్దామా ఎలా చంపేద్దామా అని చూస్తుంది. కాబట్టి అందరూ ఏకమనసుతో ప్రార్థన చేయండి అని చెప్పేసి అక్కడ పేతురు గారు మనకు సూచన ఇస్తూ ఉన్నాడు. రెండవది అపోస్తల కార్యంలోని 10వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఒక చక్కని శతాధిపతి మనకు కనబడతాడు. ఆ శతాధిపతి పేరు కొర్నేలి. ఆ కైసర్లో ఉన్న వారందరికంటే తన ఇంటి వారందరితో పాటు కూడా మంచి ప్రార్థనాపరుడంట, యథార్థవంతుడంట. కాబట్టి అతను ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు చక్కని దర్శనాన్ని చూపించాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మకార్యాలు ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు మనుషులను పంపించి చర్మకారుని సీమోని ఇంట మరి పేతురు అనబడిన వాడు ఉన్నాడు కాబట్టి అతను రప్పించుకొని దేవుని సువార్త వినవయ్యా అని చెప్పి దేవుని దూత చేత హెచ్చరించబడ్డాడు. వెంటనే ప్రార్థన ముగించేశాడు. భక్తుడు కాబట్టి, ప్రార్థనలో ఉండేవాడు కాబట్టి, దేవుని ఇష్టడుగా ఉండేవాడు కాబట్టి వెంటనే దేవుడు ఇచ్చాడంటే దేవుని ఇచ్చిన యొక్క దర్శనాన్ని బట్టి నమ్మకమైన 2 యొక్క సేవకులను పంపించాడు. మీరు ఎలాగైనా వెళ్ళి ఆ సేవకుని పట్టుకొని మీరు తీసుకొని రండి అని చెప్పాడు. ఊరుకున్నాడా? లేదు. దేవుని మాట విన్న తర్వాత ఆయన అనుకున్నాడు ఒక ఆలోచన, ఇది నేను మాత్రమే కాదు కానీ మొత్తం నాకు కైసర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని వారికి అందించాలని కోరుకున్నాడు. ఆశ కలిగింది. వెంటనే తన బంధుమిత్రురాదుల్ని
తన కుటుంబీలని, తన యొక్క స్నేహితుల్ని అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టాడు. పేతురు గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. పేతురు గారు దగ్గరికి తీరా ఆ సేవకులు వెళ్ళి సాయంకాలం వెళ్ళిన తర్వాత పేతురు గారు మేడ మీద ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని దూత మాట్లాడుతూ ఉంది కదా, నీ కొరకు ఇద్దరు మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారు వెలవయ్య అంటే కింద దిగి వచ్చాడు. మీకు ఎవరు కావాలి? పేతురు గారు కావాలి. ఆ పేతురు నేనే కాబట్టి అని చెప్పేసి వారు లోపలికి ఆహ్వానించి అసలు ఎందుకు వచ్చారనే విషయం కనుగొన్న తర్వాత వెంటనే ఆ తర్వాత రోజు ఉదయాన్న ఆ సేవకులతో పాటు శిష్యులు వెంట పెట్టుకొని కైసరికి వెళ్ళాడట. వెళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు ఎవరంటే ఈ పేతురు గారు. ఎందుకంటే ఈ శతాధిపతి 100 మంది యొక్క పోలీసుల మీద అధిపతి ఆ కైసరులో ఉన్న ప్రజలందరినీ, తన స్నేహితులని, తన బంధువుల్ని, తన కుటుంబీకులకు కూర్చోబెట్టి దేవుని సువార్త అందరికీ అందించాలని ఆశ, అందరూ బాగుపడాలి, అందరూ కూడా దేవుని మాటలు వినాలి, అందరూ పరలోక రాజ్యం మరి చేరాలనేటువంటి ఆశ కలిగిన వాడు కొర్నేలు గారు. అందుకే మొత్తం వారందరం చూసిన తర్వాత ఈ పేతురు గారు ఎప్పుడు వచ్చాడో పరుగును వారిపోయి పేతురు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అతను భుజాలు పట్టుకుని లేపి పేతురు గారు అంటున్నాడు, నన్ను ముక్తాబెట్టయ్యా, నీలాగా సాధారణ మనిషిని నేను, కాబట్టి పూజించబడ్డానికి అర్హుడు దేవుడు ఒక్కడే, అసలు ఎందుకు పిలిచావు ఏంటి సంగతి అంటే అప్పుడు వెంటనే ఎందుకు పిలిచాడు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు తనతో మాట్లాడిన విధానం, నీ దగ్గర పంపమన్నాడని చెప్పి నువ్వు వచ్చుట మంచిది, నువ్వు చెప్పే వాక్యాన్ని వినాలని మేమందరం ఆశగా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము అన్నాడు. చూసారా ప్రియులారా, ఆలకించండి. మనం దేవుని వాక్యాన్ని ఆశగా వినాలి. ఆశగా వింటేనే ఆశగల ప్రాణాన్ని యెహోవా తృప్తిపరిచే దేవుడు. బైబిల్ గ్రంథంలోని చక్కని విషయాలు రాస్తాడు జ్ఞాని సొలొమోను గారు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 32 నుండి మనం చూసుకుంటూ పోతే, అనుదినము నా గడప మీద కనిపెట్టుకుని నాకు ఉపదేశం వినివారు ధన్యులు, నన్ను కనుగొనివాడు జీవాన్ని కనుగొంటాడు, యెహోవా కటాక్షం మనకు దక్కుతుంది, నేనైనా నా మాటలన్నా అసహించుకుని ప్రతివాడు కూడా నా మరణాన్ని సహించుకుంటాడని చెప్పేసి వ్రాస్తున్నాడు. దేవుని మాటలు చాలా విలువైనవి. ఇవి మన దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. వాక్యం వినాలని మనకు ఆతృత కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం వినడం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు బ్రతుకుతావు. దేవుడే నాకు వద్దు, ఆయన నాకు మాటలే వద్దంటే నువ్వు మరణాన్ని స్నేహిస్తావు, మరణపు కౌగులకు వెళ్ళిపోతావు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం వినాలి. అందుకే ఆ బుద్ధిహీనుల కొరకు, జ్ఞానాన్ని విసర్జించే వారి కొరకు, అనేకమైన ప్రజల కొరకు నీతి సూక్తులు రాస్తాడు ఎవరంటే సొలొమోను గారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సామెతల గ్రంథాన్ని, అదేవిధంగా మరి ప్రసంగి గ్రంథాన్ని నెలకు ఒకసారి అయినా సరే చదవాలి. మనం నడవలసిన విధానం అందులోని జ్ఞానయుక్తంగా అనుభవపూర్వకం ఎన్నో మాటలు రాసాడు సొలొమోను గారు. కాబట్టి మనం కూడా అక్కడ కొర్నేలు గారు మరి ఏ విధంగా పేతురు గారిని రప్పించుకొని కైసరులో ఉన్న వారందరూ కూడా దేవుని సువార్తను అందించగలిగాడు. మనం కూడా ఆ విధంగానే దేవుని వాక్యాన్ని వినడానికి మనకి సిద్ధపడాలి. మనం వినడమే కాదు, ఇక్కడ వదిలేయడమే కాదు, మనం విన్న వాక్యం మన ఇంటికి వెళ్ళి రాని వారు ఎవరైతే ఉన్నారో మన ఇరుపొరుగు వారు కూడా దేవుని వాక్యాన్ని అందించి వారు కూడా మంచి మాటలు చెప్పి దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాగలగాలి. అదే విషయాన్ని యాకోబు గారు అంటున్నాడు, సహోదరులారా మీరు ఎవరైనా సరే ఏదైనా తప్పిదంలో పడిపోయాడు అనుకో, వాడికి మంచి మాటలు చెప్పండి. వారికి మంచి మాటలు చెప్పి మరో దేవుని సన్నిధికి తీసుకొని రాగలిగితే ఆ విధంగా తీసుకొని రాగలిగిన వాడట వాడు చేసుకుని అనేకమైన పాపాలు కప్పేసుకుంటున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు యాకోబు గారు. మనం సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి వ్యక్తికి దేవుడు అప్పగించాడు. పాస్టర్ గారు మీరు చెప్పుకున్నాడు కాదు, దేవుడు ప్రతి వాని మీద బాధ్యత దేవుడు చెప్పాడు. సువార్త ప్రకటించే బాధ్యత మనకు ఉన్నది. 1 కొరింథీ పత్రిక 9:16 అంటున్నాడు, ఎందుకంటే సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. ఎందుకంటే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను ప్రకటించడం నేను ఎవరికి చెప్పనంటే అది నీకే శ్రమ. ఈ లోపల మనకున్న ప్రాణం పోయేదాకా, దేవుడు పిలిచేదాకా ఈ వాక్యం ఇప్పుడు మనం బోధిస్తూనే ఉండాలి. వాక్యాన్ని అందరూ అందిస్తూనే ఉండాలి. వాక్యం వినాలి. మనం ఆ విన్న వాక్యాన్ని అందరూ కూడా మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండగలగాలి. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి ఎంతోమందికి దేవుని వాక్యం అందించి వారు తీసుకొని వచ్చే పరిస్థితులు మనం ఉండాలి. ఓ వెటర్నరీ డాక్టర్ అంతా స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే ఒక కుక్కకి గాయపడిందంటే కుక్క గాయపడి కొయ్యమొయ్యం ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే వెంటనే బండి ఆపాడు, దాన్ని తీసుకెళ్ళిపోయాడు, దాని గాయాలన్నీ గడ్డేసాడు, 3 పూట్ల తింగెట్టాడు, 3 పూట్ల వాడికి ట్రీట్మెంట్ చేశాడు. అదంతా అయిపోయిన తర్వాత దాన్ని సాగనంపేశాడు. ఒక నెల రోజులు పోయిన తర్వాత ఈ కుక్క వచ్చేంత ఆ యొక్క డాక్టర్ గారు తలుపులు కొడుతుందట. ఎవరో వచ్చారు రాత్రిపూట తలుపు తీస్తే ఈ కుక్క అనుకున్నాడు, పాపం దీన్ని బాధలో ఉన్న దానికి, గాయం తగిలిన దానికి గాయం కట్టాను, బాగు చేశాను, పంపించాను, అది నాకు వందనాలు చెప్పడానికి వచ్చిందేమో అనుకున్నాడట. కానీ ఆ కుక్క వెనకాల చూస్తే 10 కుక్కలు తీసుకొచ్చింది. గాయపడిన కుక్కలు, రోగంతో ఉన్న కుక్కలు, బాధలతో ఉన్న కుక్కలు తీసుకొచ్చిందంట. ఆ కుక్కనంట ఏ కుక్క మనకు ఉపకారం చేయదు, ఏ వ్యక్తి మనకు మంచి మార్గం బోధించదు, మన కుక్కలమైనా సరే
ఆ మంచి మనిషి ఆపదలో నన్ను తీసుకెళ్ళిపోయి 3 పూట్ల తిండి పెట్టి ట్రీట్మెంట్ చేసి నన్ను బాగు చేసి పంపాడని కుక్కలకు వాక్యం బోధించిందండి అది. కానీ కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, కానీ మనుషులు దేవుని వాక్యాన్ని వినలేక, దేవుని వాక్యాన్ని చెప్పలేక, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోలేక దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుడి మాట వినేవారంటేనే దేవుడికి ఇష్టం, ఆయన సన్నిధికి వచ్చేవారంటేనే ప్రభుకి ఇష్టం. ఎందుకో తెలుసా? దేవుడికి ఎవరిష్టమంటే పెద్ద ధనవంతులు కాదండి, జ్ఞానవంతులు కూడా కాదు. దేవుడికి ఎవరు కావాలంట? కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్తాడు 16వ కీర్తన మనం చూస్తే 4వ వచనంలో, నేనేమంటాను, నేను ఎలాగంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఎల్లప్పుడూ ఇష్టలు అని చెప్పేసి రాస్తున్నాడు. దైవభక్తి కలిగిన వారు ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళంటేనే దేవుడికి చాలా ఇష్టమమ్మా. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడి యొక్క సన్నిధి నీకు చాలా ఇష్టమా? చూడండి, ఇప్పుడు మనకి చాలా గత కాలంలోని వాక్యాన్ని దేవుడి సన్నిధికి రాలేదు చాలా మంది. ఇప్పుడు సన్నిధి లేకుండా పోయింది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామంటే ప్రార్థన లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి చూసారా, ఇప్పుడు ఈ యొక్క సన్నిధులన్నీ మూయబడ్డాయి. నిజంగా అప్పుడు పాస్టర్ గారు మనం చెప్పిన వాక్యాలు మనం హృదయంలో పెట్టుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుందని ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నది. కాబట్టి యేసుప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళిందట. యేసుప్రభు వారు అక్కడ ఏం చేస్తున్నాడంటే అపవిత్రాత్మ వెలగొట్టినటువంటి ఒక సంగతి అక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. అది గమనించట ఆమె హృదయం తెరవబడి, అయ్యా ఇంత మంచి మాటలు బోధిస్తున్నావంటే ఈ గొప్పతనం నీదేమీ కాదు, అయితే నేను కనిన తల్లి గొప్ప అదృష్టవంతురాలు అని చెప్పేసి మాట్లాడుతుందట. ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంది. ఏంటంటే ఈ దేవుని వాక్యాన్ని వినివారు మరీ ధన్యులు అని చెప్పాడు. ఈ భూమి మీద నిజమైన ఆశీర్వాదం ధన్యత ఏమైనా ఉందంటే దేవుని వాక్యం వినటమేనండి. అందుకే యేసుప్రభు వారు చీకటిని లేచి దేవాలయానికి వెళ్ళిపోయి వాక్యం అందించడానికి ఆరాటపడేవాడంట. మరి ఆనాటి కాలంలో ప్రజలు ఎలాంటి వాళ్ళు కానీ యేసుప్రభు రాబోసరికి దేవాలయం అంతా నిండిపోయేదట. ఆశ వారందరికీ దేవుడు మనస్ఫూర్తిగా వాక్యం బోధించేవాడు అంటే యేసుప్రభు వారు. ప్రియులారా, మనం ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా దేవుని సన్నిధిని మోకరించండి, ప్రార్థించండి. తొందరగా ఈ విపత్తు పోయేలాగిన మరలా ఇప్పుడు కూడా ప్రతి వారంలోని గృహ కోడికలు, అదేవిధంగా స్త్రీల కోడికలు, అదేవిధంగా ఆదివారపు ఆరాధన, అదేవిధంగా మన ఆరాధనలను ఏ విధంగా మనం పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందేవాళ్ళము. కాబట్టి మనం అందరం కలిపి ప్రార్థన చేద్దాం. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘ ప్రార్థన ఆనాడు పేతురు చెరలో నుంచి విడిపించలేదా? కాబట్టి మీరు కూడా మీ గృహాల్లో ఉండి ప్రార్థించండి. మరలా దేవుడు మంచి రోజు మనకి దేవుడు రప్పించేలాగిన, ఈ యొక్క కరోనా వైరస్ పోయేలాగిన మరలా దేవుడు మరలా మన సంఘాలన్నీ కూడా తెరవబడ్డానికి, ప్రార్థనా మందిరాలు తెరవబడ్డానికి, మనం అందరూ దేవుని మందిరంలో ఉండి ఆయన ప్రార్థనలు వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు ద్వారం తెరిచేలాగిన మీరు అందరూ ప్రార్థన చేయండి. ఒకరొకరు మంచి మనసు కలిగి ఉండండి. ఏక మనసుతో ఐక్యతతో ప్రార్థన చేయండి. విరోధాలు ఏమీ పెట్టుకోవద్దు. మనం అంతా కలిపి ప్రార్థన చేద్దాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుదాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలకు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి యొక్క ఉదయకాల సమయంలో మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. గొప్ప దేవుడివి, కృపామయుడి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. ఇంకో ప్రభు నీ ఆరాధన లేక ప్రభునైనా ఈ యొక్క నెల రోజులకు మేమందరం కూడా ప్రభు ఎవరి గృహాల్లో ఉండి వారు మేము ఈ విధంగా మేము ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ ఉన్నాము. నిజమే ప్రభు, ఇలాంటి గడ్డు రోజులు వస్తాయని ముందుగానే మీరు ప్రభునైనా బైబిల్ గ్రంథంలోని మీరు వ్రాసి ఉంచారు. ఏది ఏమైనా సరే ప్రభునైనా వీళ్ళని నీ వాక్యం ఉంటున్న ప్రభా, కుటుంబాల్లో ప్రభు నీ వాక్యం ఉంటున్న మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు గృహాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో, వారికి ఉన్న రోగాలు ఏవైతే ఉన్నాయో ప్రభు, వారికి ఉన్న ప్రతి వ్యాధిని బలహీనత మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో నీ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ మెండైన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తిని వారి మీద ప్రభునైనా వారికి ప్రభునైనా వారిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ దేవత వారికి కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమమయుడా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు బిడ్డల ప్రభానైనా చెప్పిన వాక్యాన్ని ప్రభాన మీరు విన్నారు. తండ్రి ప్రభా, బిడ్డలందరూ విన్నారు ప్రభానైనా. తండ్రి ప్రభానైనా కృపచేలు చెప్పిన వాక్యం, కొన్నేళ్ళు చెప్పిన వాక్యం ప్రభానైనా నేను వాక్యంలోని మర్మాలు గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి కృప తెచ్చండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి. ఆ బిడ్డలు ఆశీర్వదించండి ప్రభానైనా. వాక్యానుసారంగా బ్రతకడానికి కృప తెచ్చండి ప్రభానైనా. నాయన తండ్రి నా రక్షకుడు ప్రభుత్వనైనా బంగారుపల్లిలో ఉన్న బిడ్డలే ప్రభానైనా, అడ్డులో ఉన్న బిడ్డలే ప్రభానైనా, ఇదిగోనైనా తండ్రి కొత్తూరులో ఉన్న బిడ్డలే ప్రభావ, భీమవరంలో ఉన్న బిడ్డలు, గెడ్డపాలలో ఉన్న బిడ్డలు ప్రభానైనా, అదేవిధంగా రాయవరంలో ఉన్న బిడ్డలు ప్రభావ, లింగరాజపాలలో ఉన్న బిడ్డలు, నా తండ్రి సరస్వతిలో ఉన్న బిడ్డలు, వమ్మారులో ఉన్న బిడ్డలు ప్రభావ, గుండ్రబిల్లో ఉన్న బిడ్డలు, నా తండ్రి ప్రభావైనా లింగరాజపాలెం, కరివేపాలలో, సైదర్పేటలో ఉన్న బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా లైవ్లో ఎంతమంది ఉంటున్నారు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావైనా.
వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. వారికి రాబడి పెంచండి ప్రభా నాయన. సంపాదన లేక బాధపడుతున్నారు ప్రభా, వారికి రాబడి పెంచండి యేసయ్యా. రాబడి పెంచండి ప్రభా, సంపాదన పెంచండి ప్రభా. ఓలేరు ఇంకా అధికంగా అనుగ్రహించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఆయన వారిని దీవించండి, వాక్యం ప్రతిపెట్టిన దీవించండి. వారిని బట్టి వారి తల్లిని దీవించండి, వారిని బట్టి వారి పిల్లలు దీవించండి. వారిని బట్టి ప్రభా నాయన తండ్రి వారి భర్తలు దీవించండి, వారిని బట్టి వారి భార్యలు దీవించండి. కుటుంబాలంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఓలేరు కుటుంబాన్ని మీరు కాపాడండి ప్రభా నాయన. నహో కాలంలో ప్రభా నాయన తండ్రి ఆ వాడను ప్రభారైనా ఓనైనా వర్షానికి ఆ తుఫానికి కొట్టుకుని పోకుండా పగలు వేయకుండా మీరు దాచినట్టుగా బిడ్డలందరూ మీ కాపుదల్లో ఉంచండి. ఎటువంటి COVID-19 కానీ, హత వైరస్ కానీ, కరోనా వైరస్ కానీ, మరి ఏదైనా బ్యాక్టీరియా కానీ, రోగం కానీ ఏమి రాకుండా బిడ్డలు ఏ సరకంతో కవర్ చేయండి ప్రభావ. మీరు కాయండి ప్రభావ, మీరు దాయండి ప్రభావ, మీ కౌగుల్లో భద్రపరచండి ప్రభా నైనా. నేను మీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డల పట్ల ఉంచండి ప్రభా. నీ చిత్తం చెప్పిన బిడ్డలందరూ నడిపించి వచ్చేవారు మీ చిత్తం అయితే మరలమే ప్రభా కూడి స్తుతించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం తొట్టిల్లకుండా మనల్ని కాపాడుకును సిగ్గుపడనక్కర్లేని యోగ్యమైన పనివాని వలె ఆయన మహిమ ఎదుట ఆనందంతో మనం నిలబెట్టుటకు గాను, మనం ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను, సమాజపరంగా అభివృద్ధి చెందినట్లుగా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కుడువరు మనకెల్లరికూ ఆయనకి ఇష్టమైన ప్రతి ఒక్కరికని సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభేశ రక్తమే జై. ప్రవేశన సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము తప్పకుండా మీకు సమాధానం ఇస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. ఆమేన్.